వాయిస్, నేను జర్నలిస్ట్ నవత. ఒకప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నేషనల్ ముస్లిం లీగ్ సపోర్ట్గా ఉంటే బీఆర్ఎస్ అలాగే ఏఐఎంఐఎం దోస్తాని జాన్ జిగ్రీలాగా ఉండేదని మనందరం ముచ్చట్లు పెట్టుకున్నాం. కారు స్టీరింగ్ ఎప్పుడు కూడా అసదుద్దీన్ చేతిలోనే ఉంటుంది, అసదుద్దీన్ ఎటు తిప్పితే కారు స్టీరింగ్ అలా తిరుగుతుందని మాట్లాడుకుంటూ వచ్చాం. కానీ ఏమైపోయిందో ఏమో తెలియదు, కానీ ఒక్కసారిగా ఉన్నట్టుండి రేవంత్కు అండగా ఉంటానని ఓవైసీ చెప్పడం, 5 ఏళ్ళు పరిపాలించుకోవడానికి ఏఐఎంఐఎం కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది అని చెప్పడం కొంత తెలంగాణ వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. రేవంత్ చాలా పట్టుదల ఉన్న వ్యక్తి అని, అందుకే ఈ స్థాయికి వచ్చారని, ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసా వహిస్తామని, 5 ఏళ్లు రేవంత్ ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు, సీఎంని కలవగానే ఓల్డ్ సిటీ అభివృద్ధికి 120 కోట్లు విడుదల చేశారని, దీనికి ధన్యవాదాలు చెప్తున్నానని ఓవైసీ తెలిపారు. 120 కోట్లు నిధులు ఇచ్చేసరికి ఇగో ప్రశాంతంగా పనిచేసుకో. నాకు అర్థం కాదు, ఏఐఎంఐఎం సహకరిస్తే తప్ప తెలంగాణలో ప్రశాంతంగా పరిపాలన చేసుకోవడానికి అవకాశం లేదా? అందుకేనా అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా పతంగితో దోస్తాని కట్టింది? మీరిచ్చేదేంటి సార్ ప్రశాంతంగా చేసుకోమని అవకాశం? అధికారంలో ఉన్న నాయకుడు ఖచ్చితంగా చేసుకుంటాడు. మీరు దాన్ని ఆపడానికో వాళ్ళ ప్రశాంతత అంటే మీరు వద్దు అనుకున్న చోట ప్రశాంతతను చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారా? అయినా ఒక్కసారిగా కారు నుంచి హస్తం గుటికి ఎందుకు చేరినట్టు? 120 కోట్ల అభివృద్ధి పనులే అయితే ఈ 120 కోట్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీకు ఇయ్యలేదా? ఈ 120 కోట్లు బయటికి కనిపిస్తున్నా దీని వెనక ఏదైనా లోపాయికార ఒప్పందం ఉందా? ఈ దోస్తానికి కారణం ఏంటి? ఎందుకంటే వరుసగా దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్ఐఏ సోదాలు జరిగినా కూడా దాని మూలాలు ఈ హైదరాబాదు ఓల్డ్ సిటీలో దొరుకుతున్నాయి. రీసెంట్గా కూడా నిజామాబాద్కి సంబంధించిన ఒక ఎన్ఐఏ సోదాలకు సంబంధించి కడపలో దొరికిన వ్యక్తి దానికి సంబంధించి కూడా చూసాం ఎక్కడ ఉన్నాయి మూలాలు అంటే తెలంగాణలోనే. అండ్ కర్ణాటకకు సంబంధించిన ఎవరైతే ప్రధానిని యోగిని చంపేస్తానని బెదిరించాడో ఆ వ్యక్తి ముస్లిం వ్యక్తి కూడా హైదరాబాద్కి సంబంధించిన ఆయనే. ఇవన్నిటి మధ్యలో ప్రశాంతంగా పని చేసుకోండి, మేము అందిస్తాము, రేవంత్ గట్టోడు మొండోడని ఉన్నట్టుండి సడన్గా ప్లేట్ ఫిరాయించడంతో ఇది ఆసక్తికరమైన చర్చాంశంగా మారింది. ఈ దోస్తానీ వెనక ఉన్న కారణాలు ఏంటి అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఎందుకంటే అసదుద్దీన్కి కేసీఆర్కి ఉన్న దోస్తానీ మామూలుది కాదు. అయితే కేసీఆరే ఒకవేళ అసదుద్దీన్ని కాంగ్రెస్ తోటి రేవంత్ తోటి దోస్తానీ చేయమని చెప్పిండా? వీళ్ళు ముగ్గురు కూడా లోపాయకారి ఒప్పందంలో ఉన్నారా అంటూ మరో వర్గం చర్చ నడుపుతుంది. ఏదేమైనా కానీ కొంత ఆశ్చర్యాన్ని, కొంత ఉత్సుకతని, కొంత ప్రశ్నార్థకాన్ని ఈ ఇద్దరు దోస్తాని మిగిల్చింది అంటారు. మరి ఈ దోస్తానిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.